ఉత్తరప్రదేశ్ లో 6 నెలల్లో 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిండు. మనం జ్యోతిబాసు 24 సంవత్సరాల అధికారంలో ఉంటే ఎన్నో మార్పులు జరిగినాయి అని అనుకుంటాం మనం. కానీ 24 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా గోడల మీద మళ్ళీ భూ సంస్కరణలు జరగాల్సిందే అని ఆడ రాస్తూ మళ్ళీ ఆడ జరుగుతూ ఉంటుంది, మార్పులు జరగాలని రాస్తుంటారు. కానీ 6 నెలల్లోనే 6 లక్షల ఎకరాల భూమి మొత్తం పంపిణీ చేసి అద్భుతాలను సృష్టించినటువంటి వ్యక్తి. బడ్జెట్ అంతా కులాల వారీగా కేటాయించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ పేరు మీద ఒక జిల్లా, బుద్ధుడి పేరు మీద ఒక జిల్లా, కబీర్ పేరు మీద ఒక జిల్లా, రవిదాస్ పేరు మీద ఒక జిల్లా, సాహు మహారాజ్ పేరు మీద ఒక జిల్లా. మనం పితామహులని ఇప్పుడు కరపత్రాల మీద వేసుకునే పితామహుల పేర్లు అందరి జిల్లాల పేర్లు మార్చేసింది, మొత్తం పెట్టేసింది. మొత్తం లక్నో నడిబొడ్డున 100 ఎకరాలతోటి పెద్దది భీమరావు అంబేద్కర్ది, బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఇప్పటికీ అద్భుతం. పోయిన వాళ్ళ దాంట్లో ఇలా విజిటర్స్ అంతా లక్నోకి పోతే ఆ పార్కు చూడాల్సిందే, అంత నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ బీఎస్పీలో అద్భుతాలనే చూసాం మేము. ఎందుకంటే చెప్పింది చేయటం, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నా కళ్ళ ముందల్నే అమలు చేసి దాన్ని దేశంలో 3వ జాతీయ పార్టీగా తయారు చేసి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చి బహుజన వాదాన్ని ఆయన మేనిఫెస్టో లేదు, మీరు అనుకున్నట్టుగా మేనిఫెస్టోలో కమ్యూనిస్టులలో ఫారిన్ పాలసీ, ఆర్థిక పాలసీ అన్ని రాస్తేనే మనం చూసి అబ్బో దీనికి మేనిఫెస్టో ఉంది అని మనం సంతోషపడతాం. కానీ ఆయనకు మేనిఫెస్టోనే లేదు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు పోతప్పుడు అంతా మా బహుజన సిద్ధాంతమే, జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని కులాలకు అన్ని వర్గాలకు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు చేయటం, అందరినీ ఉద్యోగాలలో అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వటం, భూమిని పంపిణీ చేయటం అని ఓవరాల్ గా చెప్పినట్టు. అంటే మేనిఫెస్టో లేకుండా ఆయన సిద్ధాంతాన్ని, అంబేద్కర్ వాదాన్ని, బహుజన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఒక మాదిగ స్త్రీని ముఖ్యమంత్రిగా చేసి, డీజీపీని ఒక చమార్ కమ్యూనిటీ, అదేవిధంగా 47 జిల్లాలకు బీసీలను పెట్టాలని నిర్ణయిస్తే కలెక్టర్లు లేరు, ఐఏఎస్లు అప్పటికి రిజర్వేషన్ లేదు కాబట్టి ఎవరు ఐఏఎస్ డైరెక్ట్ గా అయిన వాళ్ళు లేరు. ఎమ్మటే ఏం చెప్పిండు, జాయింట్ కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లు ఎవరున్నారో లీస్ట్ ఇచ్చేసేయమన్నాడు. ఇచ్చేసినాక అందులో బీసీలు ఎవరని అడిగి టిక్కులు కొట్టుకొని వీళ్ళందరినీ కలెక్టర్లుగా ప్రమోట్ చేయమని ప్రమోషన్ ఇచ్చి కలెక్టర్లుగా చేసి 47 జిల్లాలకు బీసీలను కలెక్టర్లుగా చేసి నియామకం చేయడం జరిగింది. 12,000 అంబేద్కర్ గ్రామాలను ప్రకటించి, అంబేద్కర్ గ్రామాలలో రోడ్లు నున్నగా ఉండాలి, ఎలక్ట్రిక్ ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, మొత్తం వాటిని 12,000 గ్రామాలను మొదటి ఫేసులో నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ విధంగా అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని మేము కళ్ళారా చూడటం జరిగింది. అక్కడ జరుగుతున్న మార్పులను కూడా మేము గమనించడం జరిగింది. ఒకసారి పెరియార్ మేళ పెడితే అంతకుముందు పెరియారు 48లో పోయినప్పుడు ఈ బ్రాహ్మిన్స్ అంతా ఈయన బ్రాహ్మణ వ్యతిరేకి అని రాళ్ళు వేసి మీటింగ్ జరగకుంటే ఎలగొట్టింటాడు. ఎలగొడితే ఈయన బీజేపీ మద్దతుతోటే అధికారంలో ఉన్నాడు, ఎవరు కాంశీరామ్ గారు. కానీ పెరియార్ మేళ జరుపుతానంటే బీజేపీ వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. ఇదేంది, మనం ఏదో మద్దతు ఇస్తే ఇది ఉంటే ఇప్పుడు మాకు వ్యతిరేకమైన వ్యక్తినే మేళ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఆయనకు దండలు వేసుకుంటాం, మేమంతా తిరగాలి అని బీజేపీ వాళ్ళు అంతా విసలాడుతున్నా కానీ ఆయన ఏం భయపడకుండా పెరియార్ మేళ పెట్టిండు. పెరియార్ మేళ పెట్టి పోలీస్ యంత్రాంగము లక్నో అంతా మొత్తం అసలు జెండాలతోటి ఆయన ఫోటోలతోటి మొత్తం నిండిపోయింది. ఇక్కడి నుంచి మేము స్పెషల్ ట్రైన్లలో మాకు హైదరాబాద్ నుంచి 2 స్పెషల్ ట్రైన్లు గవర్నమెంటే ఏర్పాటు చేస్తే ఆ స్పెషల్ ట్రైన్లలో పోయినాక రాత్రిపూట భోజనం చేసి 10 గంటలకు అనుకుంటాం. అందరం అనుకుంటున్న సమయానికి కాంశీరామ్ గారు వచ్చిండు హాల్లోకి. వచ్చేసి ఆయన ఒకటే అడిగిండు, ఎట్లున్నాయి ఏర్పాట్లు, ఎట్లా అనిపించింది మీకు ఈ మేళ అని అడిగిండు. అన్ని బాగున్నాయి సార్, బాగా భోజనాలు ఉన్నాయి, మంచి పోస్టర్లు ఇవన్నీ చెప్తున్నాం. మీకు ఇంకేం కనపడలేదా అని అన్నాడు. ఏమున్నాయి సార్, అన్ని మంచిగానే చేసేదని మేము అన్నాం. అంటే ఆయన అంటున్నాడు, మన గవర్నమెంట్ ఉంటే ఎట్లా ఉంటది అనేది ఐఏఎస్ ఆఫీసర్లే ఉరుకులు పరుగుల మీద బ్రాహ్మణుల ఐఏఎస్ ఆఫీసర్లు అగ్రకులాలు అంతా రిసీవ్ చేసుకోవటము, ల్యాండ్ ఆర్డర్ చేయటము, మన మీటింగ్ ని క్రమబద్ధం చేయటము, మాకు పోయిన వాళ్ళందరికీ ఆళ్ళ దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టేసే కార్యక్రమాన్ని చేయటము, రాసమర్యాదలు చేయటము, భోజనాలు చేయటము. అంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనే దాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలో ఉంటే ఈ ఉద్యోగస్తులందరూ ఈ అగ్రకులాలే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మన దగ్గర చేతులు కట్టుకుని వంగి నిలబడతారు, మన ఉద్యోగులు మన సేవకులుగా మారిపోతారు. కాబట్టి మీరు ఇది ఉత్తరప్రదేశ్ లో ఇది చూసి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్లి ప్రజల్ని సమాయత్తం చేసి ఓట్లు వేయించి మీరు అక్కడ పాలకులు అయితే మీకు ఈ దశ రావడానికి అవకాశం ఉంది, మీరు అది గమనించాలి అని ఆయన చెప్పింది. అంటే ఆ తేడా మనం వచ్చే మీటింగ్లోకి పోతే చూస్తే మీ బాగుంది మంచిగా ఉంది మీటింగ్ అని అనుకుంటాం. కానీ ఒక పాలక వర్గంగా ఉంటే ఎట్లా రాస మర్యాదలు ఉంటాయి, అగ్రకులాలంతా ఎట్లా మన ఎమ్మడి హడావుడిగా పరిగెత్తుకొని వస్తారు, సెల్యూట్ చేస్తారు, ఇవన్నీ
ఆయన చెప్పినాక దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమైనటువంటి పరిస్థితి. అంటే ఎందుకు 2-3 మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకు ఎక్కువ టైం కాకుండా. అంటే మేము ఆయన ఎమ్మటి ఇన్ని రకాల అద్భుతాలను మేము పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా పుస్తకాలు రాశాను. ఏది రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉందనేది ఒక పుస్తకము, దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్న కాంచీరామ అనేది ఒక పుస్తకం, కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు, కుల వ్యవస్థ చరిత్ర పొడుగున బ్రాహ్మణవాదుల ఆర్థిక దోపిడీ, సత్యశోధక కార్మిక కర్షక ఉద్యమాలకు పుట్టినిల్లు సత్యశోధక సమాజ్ ఉద్యమం, బ్రాహ్మణిస్టు భ్రమల నుండి బయటపడని కమ్యూనిస్టు పార్టీలు. ఈ జనశక్తి గ్రూపులో, పీపుల్స్ వార్ గ్రూపులో ఎక్కువ చదివిన ఈ 3 పుస్తకాలే. ఏది కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలు, కుల వ్యవస్థ చరిత్ర పొడుగున బ్రాహ్మణవాదుల ఆర్థిక దోపిడీ, కార్మిక కర్షక ఉద్యమాలకు పుట్టినిల్లు సత్యశోధక ఉద్యమం, బ్రాహ్మణిస్టు భ్రమల నుండి బయటపడని కమ్యూనిస్టు పార్టీలు. ఈ 4 పుస్తకాలు ఇక్కడ బీఎస్పీ ఇక్కడ ప్రారంభమైంది, ఒక చర్చ జరుగుతుంది. అప్పుడు ఈ పుస్తకాలు ఎవరు మన బెల్లయ్య నాయకు, వెరకల ప్రభాకరు, వీళ్ళ టీం అంతా మాతో ఉండే. అప్పుడే వీరన్న పరిచయం అయ్యి డబ్బడం మీటింగులు పెట్టడం, మేము మమ్మల్ని స్పీకర్స్గా పిలవటం. అందులో ఇంకా ఒక అడుగు జనశక్తిలేమో ముందుగా ఈ చర్చ ప్రారంభమైంది. తర్వాత వీరన్న దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి మొత్తం కుల సంఘాలనే మొత్తం మోకు దెబ్బ, డోలు దెబ్బ లాంటి సంఘాలను ప్రారంభించి అన్నిటికంటే కూడా ముందు భాగానికి వచ్చి ఒక కొత్త విప్లవాన్ని, కొత్త మార్పును ఆయన తీసుకురావటం అనేది జరిగింది. డాక్యుమెంటే రిలీజ్ చేయడం జరిగింది. ఈలోపే పీపుల్స్ వార్ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఒక అడుగు ముందుకు వచ్చి వాళ్ళు కులం గురించి చర్చిస్తున్నట్టుగా, మార్పులు వస్తున్నట్టుగా అక్కడ కూడా ఒక చర్చ జరిగింది. ప్రధానంగా అయితే జనశక్తి, వీరన్న గ్రూపు, అదేవిధంగా పీపుల్స్ వారు వీటిళ్లలో ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి అనేది, ఈ కులం సమస్యను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది ఈ గ్రూపులలో ముందుకొచ్చి దాని మీద చర్చ జరగటము అనేది జరిగింది. అయితే ఈలోపే 89 తర్వాత 90లో 89లో మేము బీఎస్పీలో చేరిన కానించి కాంచీరామ్ గారు ఒక నినాదం తీసుకున్నారు. మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఏమని ఇచ్చారు, నువ్వు మండల్ కమిషన్ అమలన్న చేయి, లేకపోతే గద్దె దిగి వెళ్ళిపో, నీకు చేత కాకపోతే గద్దె దిగి వెళ్ళిపో అని 89 నుంచి మేము రాకముందు నుంచే ఆ నినాదం, అంటే 88 నుంచే ఆ నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే మేము ఢిల్లీలో బోర్డ్స్ క్లబ్ దగ్గర 48 రోజులు మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అనే మూవ్మెంట్ను 48 రోజులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి 10 రోజులు రావాలి. రోజు ఉదయం 9 గంటలకు లైన్లు నిలబెడతారు అనమాట, ఒక 5,000 మందిని. ఆ లైన్లలో నిలబడి మధ్యాహ్నం 1 గంట వరకు నిలబడి మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో, మధ్యాహ్నం మళ్ళా 1 నుంచి 2:30 వరకు రొట్టెలు. అక్కడే పక్కనే పంజాబ్ వాళ్ళు, లక్నో వాళ్ళు పిండి తీసుకొచ్చేది బస్తాలు. ఆ పక్కనే పొయ్యి పెట్టి రొట్టెలు కాలుతూనే ఉండేది, ఇస్తూనే ఉండేది. మేము ఇక్కడ ఉద్యమంలో ఉన్నప్పుడే వాళ్ళు కాల్చి పెట్టేది, మేము పోయినాక కూడా కాల్చేది. అట్లా 48 రోజులు నిర్వహించిండు మండల్ కమిషన్ గురించి. బీసీల కోసం ఆయన, బీసీలకి ఇలా మండల్ కమిషన్ అమలైంది అని అంటే కాంచీరామ్ గారు చేసినటువంటి ఉద్యమమే. నేను, నల్లా సూర్యప్రకాష్, శంకర్ గౌడ్, ఇదే సమసంగ్రామ పరిషత్తుల పాల్గొన్న టీం 10-12 మందిని బీఎస్పీలో జాయిన్ అయి బీఎస్పీ ఉద్యమాలలో పాల్గొని మేము 22 రోజులు అనుకుంటాం. మేము ఢిల్లీలో ఉన్న 48 రోజులలో 22 రోజులు మేము అందులో పాల్గొని వచ్చాం మేము. ఆ తర్వాత ఆ మూమెంట్ జరిగిన తర్వాత దేవిలాల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. ఆయన రాజీనామా చేసిండు, పార్టీలో రాజీనామా చేసి బయటకు వస్తే కాంచీరామ్ గారు దేవిలాల్ గారితో మాట్లాడిండు. ఆయన కాంచీరామ్ గారు నార్త్ ఇండియాలో పెద్ద మూమెంట్ వస్తుంది, అప్పటికే బహుజన సమాజ్ పార్టీ స్ప్రెడ్ అయిపోయి బాగా మూమెంట్ బలంగా తయారైంది. దేవిలాల్ తోటి కలిసి జాట్లలో కొన్ని ఉపకులాలు మండల్ కమిషన్ జాబితాలో ఉన్నాయి. కొన్ని ఏరియాలలో రాజస్థాన్, పశ్చిమ యూపీలో ఉన్న జాట్లు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు మండల్ కమిషన్ లో చేర్చారు. కాబట్టి కాంచీరామ్ గారు ఏమన్నారు అని అంటే, మండల్ కమిషన్ అమలు అయితే మీ జాట్లకు కూడా చాలా వరకు సగం పాపులేషన్ కవర్ అవుతుంది, మండల్ కమిషన్ మీద నేషనల్ లెవెల్లో మూవ్మెంట్ జరుపుతున్నాం, మీరు కూడా దీనికి రావాలి అని చెప్తే ఇంకా నేను ఇద్దరం కలిసి మూవ్మెంట్ చేద్దామని డిసైడ్ అయింది. పేపర్లు వచ్చింది మొత్తం నార్త్ ఇండియాలో. ఇంకేముంది, కాంచీరామ్ గారు దేవిలాల్ కలిస్తే ఇక నార్త్ ఇండియా జాట్లు, చమార్ బెల్ట్ ఇంకా మొత్తం కలిస్తే ఇక తిరిగేలేదు, ఇక అల్ల కల్లోలం అయిపోతుంది అని వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిరు, ఆగస్టు 9వ తేదీన 10 లక్షల మందితోటి ఢిల్లీని ముట్టడిద్దాం, మొత్తం స్తంభింపజేద్దాం మండల్ కమిషన్ అమలు గురించి అని వీళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చేసారు ఉమ్మడిగా జాయింట్ గా. ఇచ్చేటప్పటికి ఇంకా రామ్విలాస్ పాస్వాన్, శరత్ యాదవ్, మన వీపీ సింగ్ మంత్రివర్గంలో ఉన్నారు, వాళ్ళు గట్టోళ్ళు. వాళ్ళిద్దరు ఎమ్మటే చెప్పారు, కాంచీరామ్ గారు దేవిలాల్ కలిస్తే ఇక నార్త్ ఇండియా అంతా ఆగదు,
వాళ్ళు మండల్ కమిషన్ గురించి చేస్తుందంటే ఇది ఎప్పుడైనా అమలు చేయాల్సిందే. కాబట్టి దీని మీద వాళ్ళు ఆ దిగ్బంధనం చేసిన తర్వాత అమలు చేయడం కంటే ముందు చేయటమే మంచిదని శరత్ యాదవ్ ఈయన ఇద్దరు కలిసి చెప్పడంతో వెంటనే మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి మొత్తం 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాము అని అప్పుడు ఇమ్మీడియట్ గా జీవో తీసి వీళ్ళు 9వ తేదీ అయితే 7వ తారీఖు నాడే డిక్లేర్ చేసింది. అయ్యేది ఆగస్టు 7వ తేదీ నాడు 1990 చేయగానే మొత్తం ఇక దేశం అంతా మళ్ళా ఇక్కడ ఎట్లనైతే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎగేసింది. మొత్తం ఎగేశారకు బీజేపీ కూడా బీజేపీ అప్పటికే రామ మందిరం మీద యాత్ర చేస్తున్నాడు అద్వానీ వీళ్ళంతా కూడా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా అప్పుడే ప్రారంభమైంది. ఇంకా వీళ్ళందరూ కూడా దాన్ని ఎగదోసింది, యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఎగదోసింది. ఎగేసేటప్పటికి ఢిల్లీలో మొత్తం ఆత్మాహుతులు అయినాయి. మీకు తెలుసో తెలియదు, ఆత్మాహుతులు జరిగినాయి. కిరసనాయలు పిల్లగాని మీద కిరసనాయలు పోసి ఆత్మాహుతి చేసుకున్నాడని వీళ్ళే కిరసనాయలు పోసి అగిపుల్ల అంటు పెడితే అది దేశమంతా అంటుకుంది. యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ మొత్తం ఒక పెద్ద ఉద్యమం లాగా. ఇక అప్పుడు రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ ఆయనలో ఏది మా పిల్లలంతా ఆత్మాహుతులు చేసుకుంటుంటే మీరంతా కూడా రిజర్వేషన్లను అమలు చేస్తారా అని పార్లమెంటులో 2 గంటలు మాట్లాడండి. ఏది మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా అమలు చేసిన దానికి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ఆ ఉపన్యాసాల సారాంశం ఇప్పుడు ఉంది. మీరు ఆయన డిస్కషన్ల డిబేట్లలో ఇప్పటికీ ప్రింట్ అయి ఉంది. చాలా మంది తెలియక కాంగ్రెస్ రిజర్వేషన్లకు అనుకూలంగా చేసిందని ఇప్పుడు మాట మారుస్తున్నారు. కానీ రిజర్వేషన్ మూవ్మెంట్ అంతా ఎగదోసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ 2. ఆ తర్వాత గవర్నమెంటే పడిపోయింది. ఈయన మండల్ కమిషన్ అమలు చేయగానే వీళ్ళకు మండి మద్దతు ఉపసంహరించుకున్నారు. గతం గవర్నమెంటే కూలిపోయింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ త్యాగమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ రకంగా కాంశీరామ్ గారు బీసీల ఏజెండాను బీసీలకు ఆయన ఏం చెప్తుండే అంటే కాంశీరామ్ గారు అసలు ఎస్సీ ఎస్టీలకు అయితే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, మన దాంట్లో గుంటోడో ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా గెలిచి అందులో కూర్చుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారా, ఆత్మస్థైర్యం ఉందా, వింటున్నారా లేదా అనేది వేరే విషయం. కానీ ఈ కులాల నుంచి ప్రతినిధులు అయితే అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్నారు. కానీ వాళ్ళ భారతదేశంలో ఎక్కువ నష్టపోయేది బీసీలే. వీళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల వీళ్ళకు నామినల్ రిప్రజెంటేషన్ కూడా లేదు. బీసీల సీట్లన్నీ అగ్రకులాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ కుల వ్యవస్థలో ఇప్పుడు ఎక్కువ అన్యాయం జరిగేది బీసీలకే. కాబట్టి బీసీల కోసం మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే మనం ఏమో అట్టడుగునున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పేది అని అంటే మనం అట్టడుగు పొరలలో ఉంటే అవమానాలకు గురి అవుతున్నాం. మన మీద అవమానాలు తగ్గాలి అని అంటే బీసీలు మనతో ఉంటే బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. మనం గెలవాలంటే కూడా ఎన్నికలలో గెలవాలి అని అంటే 40% ఓట్లు ఉండాలి. ఒక ఎస్సీలు పార్టీ పెట్టుకుని ఒక ఎస్టీలు పార్టీ పెట్టుకుంటే మనకున్న ఓట్లతోటి మనం 40% ఓట్లు రావు. కాబట్టి మనం గెలవాలంటే కూడా బీసీలలో నుంచి ఓటు బ్యాంకు కొంత ఎస్సీలకు రావాల్సిందే. ఎస్సీలు పార్టీ పెట్టినా బీసీలు పార్టీ పెట్టినా మళ్ళీ ఎస్సీ ఎస్టీల నుంచి కొంత శాతం ఓటు బ్యాంకు వీళ్ళకు కూడా రావాల్సిందే. కాబట్టి మనం ముఖ్యమంత్రులు కావాలి, మనం ప్రధానమంత్రులు కావాలి అని అంటే కూడా బీసీ సమాజాన్ని యొక్క వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు అణిచివేతను మనం గ్రహించి వాళ్ళకు అండగా మనం నిలబడి బహుజన సమాజాన్ని నిర్మించాలి అని చెప్తుండే. బహుజన సమాజము అని అంటే ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో సోదర భావాన్ని పెంచి ఓట్లను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎస్సీల ఓట్లు బీసీలకు వేయాలి, బీసీల ఓట్లు ఎస్సీలకు వేసి సోదర భావం ఉంటేనే అప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓట్ల మార్పిడి సిద్ధాంతాన్ని ఆయన కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆయన బీఎస్పీ అనేది పేరుకు బహుజన సమాజ్ పార్టీ అని ఉంది. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీనే. కాబట్టి అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రానికి పూర్వం కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ అని పెట్టింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ పెట్టింది. మనకు ఆ చరిత్రలు తెలియవు కాబట్టి ఆ పేర్లు పెట్టుకోవాలంటే నామోసి అని మనం ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి అగ్రకులాల ముఖాలు చూస్తూ వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని వాళ్ళకు అనుకూలంగా ఉండే అలవాటును మనం చేసుకున్నాం, ఇష్టమున్నా లేకున్నా. ఆ భాష ఇక్కడ మాట్లాడలేదు. కానీ మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టడం జరిగింది. ఆ రోజులలోనే మహారాష్ట్ర రాష్ట్ర పరిమితులలో పెట్టడం జరిగింది. అప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ ఉండే కదా, రాజకీయ రంగానికి రిజర్వ్డ్ స్థానాలు ఇచ్చారు ఎస్సీలకు. ఆయన రిజర్వ్లో 14 సీట్లు ఉన్నాయి. అక్కడ 14 సీట్లలోనే పోటీ చేసి ఇంకొక 3 సీట్లు అదనంగా చేసిండు ఆయన. రిజర్వ్ స్థానాల వరకే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ద్వారా పోటీ చేస్తే 17 స్థానాలలో నేను అనుకుంటా 15 స్థానాలు గెలిచిండు ఎమ్మెల్యేలుగా. 15 మంది గెలిచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కరే తన పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి బాంబే సెంటర్లో పోటీ చేసి అసెంబ్లీకి పోయాడు. అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన